అండి, నేను మీ శోభారానికేత. ఈరోజు చెప్పాలనుకో టిప్ ఏంటి అంటే, హెయిర్ అనేది నల్లగా ఒత్తిగా పొడవుగా ఉంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. అటువంటి హెయిర్ మన సొంతం చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్తో ఎటువంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. ఓకే, ఈ 3 ఆయిల్స్ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఓకేనా. సో మీకు ఎక్కడైతే మన క్యాస్టర్ ఆయిల్ ఇక్కడ యూస్ చేస్తున్నాం కాబట్టి చిన్న స్మెల్ వస్తుంది కాబట్టి మార్కెట్లో మనకి అరోమా ఫ్లేవర్తో ఉన్న ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్స్ తీసుకుని ఒక 2-3 డ్రాప్స్ అందులో వేసుకున్నట్లయితే ఆ విధంగా స్మెల్ అనేది అసలు అనిపించదు అనమాట మనకి. ఓకేనా. సో ఈ 4 ఆయిల్స్ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని మనం ఎప్పుడైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటామో ఆ టైంలో కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకుని మన స్కాల్ప్ అట్ ద సేమ్ టైం మన హెయిర్ అంతా కలిపి అప్లై చేసుకుని అట్లీస్ట్ 2 అవర్స్ అలా ఉంచినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. లేదు అంటే ముందు రోజు నైట్గానే శుభ్రంగా అప్లై చేసుకుని తర్వాత షాంపూ వాష్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్గా చేసినట్లయితే మీరు అనుకున్నట్టుగా మీ హెయిర్ అనేది చాలా నల్లగా, చాలా ఒత్తిగా, చాలా లెంగ్తీగా పెరుగుతుందండి. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారానికేత.